సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. సో ఇది ఒకసారి చెప్పమన్నారు నేను వసంత గారు. సో ముందు శ్లోకంలోనేమో ఇక్కడ 13వ శ్లోకంలో ఓం మీద ధ్యానం చేయాలి అని చెప్తున్నాడు. ఓం అనేది ఆ పరబ్రహ్మ యొక్క పేరు, అది ఒక అర్థం ఓంకి. ఓం అంటే ఇప్పుడు వసంత గారు అని పిలిస్తే మీరు పలికినట్టు ఓం అంటే ఆ పరబ్రహ్మని రిఫర్ చేస్తుంది, అది పేరు, వాచకం. అలాగే ఓం అనేది ప్రతీక కూడా పరబ్రహ్మకి. అంటే మనము పూజలో కూర్చున్నప్పుడు పసుపు ముద్దతో వినాయకుడిని చేసి ఎలా అయితే వినాయకుడికి ప్రతీక కింద అక్కడ పెట్టి పూజ చేస్తామో, అలాగే ఓం అనేది శబ్దరూపమైనటువంటి ప్రతీక. ఒకటి ఓం అనేది బ్రహ్మకి ప్రతీక, రెండు ఓం బ్రహ్మకి వాచకము కూడా. అయితే ఓం మీద ధ్యానం చేస్తూ దేహత్యాగం చేయాలి. దేహత్యాగం ఓం మీద ధ్యానం చేస్తూ చేయాలి. ఆ ధ్యానం ఎలా చేయాలి? అంతకు ముందు శ్లోకంలో సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్యచ మూర్ధ్యాదాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణం. అంటే అన్ని ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని మనస్సు హృదయమునందు నిలిపి, అంటే అటు ఇటు పోకుండా నిలిపి ఆ క్షణంలో మన ఫోకస్ ఎరుక అంతటినీ కూడా కనుబొమ్మల మధ్య నిలిపి ఓం, అప్పుడు ఓం ధ్యానం చేసి ఈ దేహత్యాగం చేయాలి. అలా దేహత్యాగం చేసిన వాడికి ఇంకా మళ్ళీ పురోగతి ఉండదు, మళ్ళీ ఇంకా వెనక్కి తిరిగి రావడం అనేది ఉండదు, అక్కడి నుంచి పరమగతిని పొందెదరు అని ఈ శ్లోకం యొక్క అర్థం. సో in 12 and 13 is the state you need to be mentally, physically, and then with the mind completely controlled, and chant om and then leave this body. That is the formula for not having any return to this world again. That is the formula for moksha. Then the question is and then he is explaining the same thing in 14 and 15. So ananya chetaha satatam యోమాం స్మరతి నిత్యశః. సో ఎవరైతే వేరే ఒక్క ఆసక్తి ఏమీ లేకుండా ఎప్పుడు నన్నే స్మరించుచు వారి వారి పనులు చేసుకుంటారో అటువంటి వాళ్ళకి నేను సులభంగా ప్రాప్తం అవుతాను. అలా చేసిన వాళ్ళకి మాముపేత్య నందు పొందిన తర్వాత పునర్జన్మ న విద్యతే, ఇంకా నా ఆప్నువంతి, పునర్జన్మ నా ఆప్నువంతి. ఎవరికి? ఆయనని పొందిన వాళ్ళకి, అంటే పరమేశ్వర తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి, అటువంటి పరమగతి యొక్క సిద్ధిని పొందిన వాళ్ళకి. పరమాం సంసిద్ధిం గతాః మాముపేత్య, నన్ను పొందిన తర్వాత, అంటే పరమేశ్వర తత్వాన్ని అర్థం చేసుకున్న తర్వాత దుఃఖాలయము అశాశ్వతము అయినటువంటి ఈ పునర్జన్మ ఉండదు. సో ఇది కంక్లూజన్ ఆ ఇన్స్ట్రక్షన్కి. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ ఉపాసన చేస్తే, ఇంద్రియాలని సంయమించుకుని మనస్సుని హృదయమునందు నిలిపి ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ, ఓం అనే దాన్ని ఉపాసన చేస్తే, ప్రాణత్యాగము అదే స్టేట్ ఆఫ్ మైండ్లో చేస్తే ఇంకా మళ్ళీ పునర్జన్మ ఉండదు. సో ప్రాణత్యాగం అలా చేయాలి అంటే జీవితకాలం అంతా కూడా అలా ఉపాసన చేయాలి. సర్వేషు కాలేష్ చేస్తేనే కానీ అది ఫైనల్ మూమెంట్స్లో అలా చేయలేం. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ మోక్ష, ఈజ్ కంట్రోలింగ్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్, డూయింగ్ దట్ అభ్యాస అండ్ యోగా and vairagya. With that state of mind, chant om in the final moments. And to chant om in the final moments, one has to practice it all the time. And to be in that state of mind, not chanting om all the time, but to be in that state of mind, one has to practice throughout the life. And then in the final moments, if you do this, there will be no return back to the janma. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. సో ఇఫ్ వై షుడ్ యూ దెన్ డూ ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ, ఆర్ వై షుడ్ యూ ఆస్పైర్ ఫర్ పరబ్రహ్మ? అంటే అసలు పరబ్రహ్మని ఎందుకు, పరబ్రహ్మ తత్వాన్ని అర్థం చేసుకుందుకు ఎందుకు మనము అంటే ఏంటి నడుం బిగించాలి, ఎందుకు అది గోల్గా పెట్టుకోవాలి? ఎందుకు అంటే ఆ ఒక్క గతి తప్పించి
మిగిలిన వాటి అన్నిటికీ కూడా పునరావృత్తి ఉంటుంది, ఇంక్లూడింగ్ బ్రహ్మలోకం. సో ఒకే ఒక్క చోటికి వెళ్తే ఇంకా పునరావృత్తి ఉండదు. ఏంటది? పరబ్రహ్మతత్వానికి చేరుకోవడం. అక్షర బ్రహ్మానికి చేరుకుంటేనే పునర్జన్మ ఉండదు, ఇంకా మిగిలిన వాటి అన్నిటికీ కూడా పునర్జన్మ ఉంటుంది. బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా పునర్జన్మ ఉంటుంది. బ్రహ్మలోకంతో పాటుతో సహా అన్నిటికీ పునర్జన్మ ఉంటుంది అని చెప్తున్నాం. అంటే వైరాగ్యం అలవరుచుకోవాలి, అది ఒక్కటే మార్గము అని చెప్తోంది. చెప్పడానికని కృష్ణుడి చెప్తున్నాడు. సో ఈ సెయింగ్ ఇంక్లూడింగ్ ద బ్రహ్మలోక ఎవ్రీథింగ్ హ్యాస్ రీబర్త్. ఇట్స్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ టైమ్ స్కేల్, బట్ including Brahmaloka, everything has rebirth. So the only way to get out of this cycle is to aspire to reach the Parabrahma Tattva, or to understand the Parabrahma Tattva. That's the only way to end, have Jivan Mukti, get moksha while you are in this Janma. That is the only way to avoid this cycle. Otherwise, wherever we go, as a result of the punya we accumulate in this Janma, there will be rebirth. Sahasrayuga paryantam aharyad brahmano viduhu ratrim yuga sahasrantam teho ratra vido janaha. So people who know the how to measure time, they say that Brahma's yuga, Brahma's one day is 1000 Chaturyugas, 1000 Mahayugas. We saw yesterday the time scale. 1000 yugas is Chaturyuga. All Chaturyuga into 1000. That's roughly 43.2 lakh years. Is one day of one half day of Brahma, one daytime of Brahma. Similarly, one night time of Brahma is another 43.2 lakh years. So one day of Brahma is twice of that 2000 Chaturyugas. And Brahma has 100 years. After 100 years, there will be a fresh Brahma and a fresh creation. But other than until then, this cycle of life and death will continue. So Sahasra Yoga Paryantam, Brahma yokka pagati vela 1000 చతుర్యుగాలు, రాత్రి వేళ 1000 చతుర్యుగాలు. అంటే రెండు కలిపి 86 లక్షల సంవత్సరాలు ఒక రోజు బ్రహ్మగారికి ఒక రోజు అంటే ఆయనకి 100 ఏళ్ళు, అంటే 86 లక్షల సంవత్సరాలు ఇంటూ 360 రోజులు ఇంటూ 100, అన్ని సంవత్సరాల దాకా నడుస్తుంది ఈ చావడం, బతకడం, పుట్టడం, చచ్చిపోవడం అనేది. ఆ తర్వాత కొంత బ్రేక్ ఉంటుంది, మళ్ళీ నడుస్తుంది. తర్వాత మళ్ళీ కొత్త బ్రహ్మ వస్తాడు, మళ్ళీ కొత్త సృష్టి మొదలవుతుంది. అది ఈ శ్లోకం యొక్క అర్థం. అవ్యక్తాద్వ్యక్తయ సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రళీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. సో బ్రహ్మ యొక్క రాత్రికి అవ్యక్తము అని ఈ శ్లోకంలో సూచిస్తున్నది. బ్రహ్మ యొక్క రాత్రి వేళ అంటే ఆ 1000 చతుర్యుగాల టైంలో అంతా కూడా అవ్యక్తమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఆ అవ్యక్తమైనటువంటి స్థితి నుంచి అన్ని జీవులు కూడా బ్రహ్మ యొక్క పొగటి యందు వ్యక్తమవుతాయి, మళ్ళీ రాత్రి యందు అదే అవ్యక్తంలో కలిసిపోతాయి. సో ద Brahma sleep state of the 1000 Chaturyugas is called Avyakta state. From that Avyakta state, all the beings manifest into, become manifest at the beginning of Brahma's daytime. And they will be in manifest as long as the day continues, which is 1000 Chaturyugas. And then they go back to Avyakta state. So this will continue for 100 years of Brahma. So, now here this Brahma in this shloka is not the Parabrahma, as in the Akshara Parabrahma, which is defined by Aksharam Brahma Paramam. This Brahma is like an administrative post. This is the Brahma Deva we see in the Puranas. So this is an administrative post. All the Devatas are administrative posts. There is a Brahma Deva, there is a Indra Deva. All of them have a specific period for which they are playing the role of the Brahma or the Indra. After the Kalpa, after the 100 years of Brahma changes. But this is not the Akshara Parabrahma. Akshara Parabrahma is different, this Brahma is different, but the same word is being used. So in the next shloka, Krishna is clarifying that. ఇందులో చెప్పిన అవ్యక్తమైనటువంటి బ్రహ్మగారి నిద్ర స్టేటు ముందు శ్లోకాల్లో చెప్పిన అక్షరం పరమం బ్రహ్మ అన్నది రెండు ఒకటి కాదు. అక్షర బ్రహ్మ వేరు,
ఇక్కడ చెప్పినది బ్రహ్మదేవుడు, పురాణాల్లో మనకు కనిపించే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు అనేది ఒక పోస్ట్. ఆ పోస్ట్కి 1000 ఏళ్ళు, సారీ 100 ఏళ్ళు ఆయన లెక్క ప్రకారం. ఆ 100 ఏళ్ళు అయ్యాక ఆ బ్రహ్మదేవుడు మారుతాడు. అలాగే ఇంద్రుడు, మిగిలిన దేవతలందరికీ అవన్నీ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు. అదొక పర్సన్ కాదు, అదొక పోస్టు. ఈ జీవులే ఆ స్టేజ్కి ఎదిగినప్పుడు ఆ స్టేజ్లో కాలక్రమేణా ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఆ స్టేజ్లో అక్కడ ఉంటారు ఆ పీరియడ్. ఆ తర్వాత వేరే వాళ్ళు వస్తుంటారు, వేరే వాళ్ళు మారుతూ ఉంటారు. అది నెక్స్ట్ శ్లోకంలో చెప్పబోతున్నారు. భూతగ్రామస్స ఏవాయం భూత్వా భూత్వా ప్రళీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవంత్యహరాగమే. సో అయితే ఒక క్వశ్చన్, మరి బ్రహ్మగారు రాత్రి అందు అంతా అవ్యక్తమైపోయి పగటి వేళల్లో మళ్ళీ వ్యక్తం అయినప్పుడు ఏమైనా భూతగ్రామంలో తేడాలు జరుగుతాయా? అంటే ముందున్న భూతాలే మళ్ళీ వస్తాయా, లేకపోతే వేరే కొత్త పుట్టుకొస్తాయా? అంటే కొత్తవేమి రావు. రాత్రి వేళ యందు ఏదైతే ఏ భూతగ్రామం అయితే ఉందో ఆయన నిద్ర లేచినప్పుడు మళ్ళీ అవే భూతాలు వ్యక్తమవుతాయి. అంటే కర్మఫలంలో కానీ కొత్త జీవుల్లో కానీ ఏమి తేడా ఉండదు. రాత్రి వేళకు వెళ్ళిన మనం నిద్రపోయినప్పుడు రాత్రి ఏ ఆలోచనలతో వెళ్ళి పొద్దున్న ఏ ఆలోచనలతో లేస్తామో, ఏ సంసారంతో రాత్రి పడుకొని పొద్దున్న ఏ సంసారంలోకి మళ్ళీ తిరిగి లేస్తూ ఉంటామో, అలాగే ఇక్కడ కూడా ఆయన రాత్రి టైంలో ఉన్న జీవులందరూ కూడా మళ్ళీ పగటి వేళకు మళ్ళీ అందరూ తిరిగి వస్తారు. అంతేకాని కొత్త సెట్ ఆఫ్ జీవులు రావు, అంటే కొత్త సెట్ ఆఫ్ కర్మలు రావు. ఆ కర్మఫలం ఏదైతే అన్ని జీవుల యొక్క సమస్త కర్మఫలం ఏదైతే ఉందో మొత్తం సమస్త కర్మఫలము కూడా మళ్ళీ ఆయన మేల్కొన్న వెంటనే మొత్తం అంతా అవ్యక్తము యథావిధిగా వ్యక్తమవుతుంది, యథావిధిగా లీనమవుతుంది. రాత్రి సమయానికి మళ్ళీ పొద్దున సమయానికి యథావిధిగా వ్యక్తమవుతుంది. సో డ్యూరింగ్ బ్రహ్మ స్లీప్ and day, nothing changes in the aggregate karma phala of all the beings put together, or in the number of beings available in the system, etc. So the total number of aggregate number of beings available and their karma phala as it is, whatever is there at the night time, gets recreated or reappears in the morning, very similar to our own experience of our own samsara and of our own thoughts when we go to sleep and when we wake up. Otherwise there will be a logical issue as to how, then there will be no logic, it will be all random if that doesn't happen. Then parastasmat bhavonyo avyakto vyaktat sanatanah yas sarveshu bhuteshu nashyatsu na vinashyati. I think we were here yesterday. So he is explaining that akshara parabrahma is different from this brahmadeva, from this devata called brahma, who is the adhipati of brahmaloka. So this is different from the akshara parabrahma. Paraha tasmat avyaktat paraha avyaktaha sanatanaha bhavaha anyaha. So that's what he's saying, that the parabrahma or the akshara parabrahma is different from the avyakta of Brahma's night time, because avyakta is used in two places in this chapter. One is for the akshara parabrahma, that is also avyakta parabrahma. Brahma's night time is also avyakta, is calling. So he's saying these two avyaktas is different, don't confuse. One is Brahma's night time, when everything goes into unmanifest form and then everything appears during day. The other one is Parabrahma, which is not the Brahmadeva or the Adhipati of the Brahmaloka. That is what this shloka means. ఇక్కడ అదే చెప్తున్నారు, అక్షర పరబ్రహ్మము ఈ బ్రహ్మలోకం యొక్క అధిపతి అయినటువంటి బ్రహ్మదేవుడి కన్నా డిఫరెంట్. ఈ రెండు ఒకటి కాదు. ఎందుకంటే ఇక్కడ రాత్రి బ్రహ్మ పడుకున్నప్పుడు కూడా అంతా అవ్యక్తమైపోతుందని అవ్యక్తము అనే పదం వాడారు. సో ఆ అవ్యక్తం అనే పదము కన్ఫ్యూజ్ అవుతామేమో, ఎందుకంటే అక్షర పరబ్రహ్మను కూడా అవ్యక్త బ్రహ్మనే అంటారు, బ్రహ్మ పడుకున్నప్పుడు కూడా అవ్యక్త బ్రహ్మనే అంటున్నారు. సో ఈ రెండు వేరు. ఈ బ్రహ్మగారు రాత్రి యందు ఏ అవ్యక్తమైతే ఉందో దానికంట పరమైనది, అంటే దానికంట ఉత్తమమైనది అక్షర పరబ్రహ్మ అని ఈ శ్లోకము చెప్తోంది. ఆ అక్షర పరబ్రహ్మకి అన్ని భూతాలు నశించినప్పటికీ కూడా దానికి నాశ ఉండదు. సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. అన్ని భూతములు నాశనం అయినప్పుడు కూడా ఈ అక్షర పరబ్రహ్మకి నాశనము ఉండదు. అందుకని అది బ్రహ్మగారి రాత్రి వేళ అయిన అవ్యక్తము కంటే పరమైనది. అది
టెక్నికల్ క్లారిఫికేషన్. 2 చోట్ల అవ్యక్తం అన్న పదం వాడుతున్నాము, కన్ఫ్యూజ్ అవ్వద్దు అని టెక్నికల్ క్లారిఫికేషన్. సో ఈస్ క్లారిఫైయింగ్ దట్ దెర్ ఆర్ 2 places there is avyakta. One refers to the Brahmadeva's night time when everything is in unmanifest state, and one refers to that is which is superior to this unmanifest state of Brahma's night, which is the Akshara Parabrahma. And for that Parabrahma there is no destruction. Even when all the beings dissolve, this Akshara Parabrahma doesn't dissolve. That is what it said, Sarveshu Bhuteshu Nasyatsu Na Vinashyati. That is the Parabrahma. So we can read once. Parastasmat bhavonyo avyakto vyaktat sanatanah अव्यक्तो व्यक्तात् सनातनः यः स सर्वेषु भूतेषु यः सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति नश्यत्सु न विनश्यति. Because this chapter is called Akshara Parabrahma Yoga, right? This chapter is about Akshara Parabrahma. So he is clarifying that don't confuse this Akshara Parabrahma with the night time of Brahma Deva. Okay. Avyaktoksara ityuktah tamahu paramam gatim yam prapyana nivartante tadhama paramam mama. So he is still explaining about the Akshara Parabrahma, is concluding the instruction on Akshara Parabrahma by restating what has been said earlier. Avyaktah akshara iti uktah tam ahuhu paramam gatim. So whatever is called as avyakta and akshara, that paramagat, that is the ultimate gati. This is what everybody says. Avyaktah aksharaha iti uktah tam paramam gatim ahuhu. That is the sentence. Whatever is referred to by avyakta akshara and akshara, that is the ultimate state, that is the paramagati. Yam prapya na nivartante, and somebody reaches that state, there is no coming back, there is no rebirth. Tat dhama paramam mama, that is my ultimate state. He is also saying my ultimate state and this avyakta akshara are the same. My ultimate state, paramam mama, paramam dhama, my ultimate state is the same paramam gatim which is referred to by avyakta and akshara. And yam prapya na nivartante, once somebody reaches this state, there is no coming back. Avyaktah aksharaha ityuktah, avyaktamu అక్షరము అని దేనినైతే చెప్తున్నారో తం పరమాం గతిం ఆహుహు, అదే పరమమైన గతిగా పెద్దలు చెప్తున్నారు. మమ పరమం ధామ, అదే నా యొక్క పరమమైన గతి కూడా. తత్ ధామ తద్ధామ, తత్ ధామ పరమం మమ, నా యొక్క పరమమైనటువంటి ధామము స్థానము కూడా అదే. యం ప్రాప్య, దేనిని పొంది, న నివర్తంతే, దీనిని పొంది ఇంకా తిరిగి రావటం అనేది లేదు. సో ఇక్కడతో ఆ ఇన్స్ట్రక్షన్ పూర్తయింది. ఎక్కడ ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ముందు మొదలైన ఇన్స్ట్రక్షన్ ఇక్కడికి పూర్తయింది. అక్షర బ్రహ్మనే చేరుకోవాలి అంతేనే కానీ వేరే వేరే పుణ్యాల వెనకాల పరిగెట్టడం వల్ల ఏమీ లాభం లేదు అని చెప్తున్నారు. బేసికలీ ఏమైనా పుణ్యాలు చేసి మంచి మంచి లోకాలు సంపాదించవచ్చు, కానీ అవన్నీ క్షణికములే. ఆ పుణ్యం తరిగిపోగానే మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాము. సో అందుకని యుక్తినే ఇవన్నీ చేయడం వల్ల ఏమీ లాభం లేదు, అక్షర పరబ్రహ్మనే తెలుసుకోవాలి అని శ్రీకృష్ణుడు చెప్తూ ఇక్కడికి ఆ టాపిక్ ని ముగిస్తున్నాడు. సో హీ బేసికలీ సేయింగ్ ద ఓన్లీ వే యూ కెన్ బి పీస్ఫుల్ ఆల్ ద టైమ్ ఈస్ టు aspire for moksha in this lifetime, not postponing that by planning to go to Swarga or other lokas, because every loka you attain will have a time scale. One day that karma will finish and then you will come back to this earth, and hence the wise thing is to aim for akshara parabrahma.
పురుష విల్ రీడ్ వన్స్. అవ్యక్తోక్షర ఇత్యుక్తః అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాం గతిం తమాహుం పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే యం ప్రాప్య న నివర్తంతే నివర్తంతే తద్ధామ పరమం మమ. తద్ధామ పరమం పురుషః స పరః పార్థ పశ్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. సో ఇంకొక శ్లోకం ఆ అక్షర పరబ్రహ్మ గురించే ఫైనల్ అనుకుంటే ఇక్కడ తర్వాత టాపిక్ మారుతుంది. ఇంకా సహ పురుష, దట్ పురుష పార్థ ఓ అర్జున, సహ పురుష అనన్యయా భక్త్యా లభ్య. సో దట్ పురుష లభ్య ఈజ్ అవైలబుల్ హౌ? త్రూ అనన్యయా భక్త్య. అంటే అనన్యయమైన భక్తి, వేరేదేమీ లేనటువంటి భక్తి చేత ఆ పురుషుడు లభ్యుడవుతాడు. సో దట్ పురుష ఈజ్ అవైలబుల్ త్రూ సింగిల్ పాయింటెడ్ భక్తి ఆఫ్ భక్తి ఆఫ్ నథింగ్ ఎల్స్, ఓన్లీ ఈశ్వర తత్వ. సో సహ పురుష, సహ పరః పురుష, దట్ పరం పురుష ఆర్ దట్ అక్షర బ్రహ్మ అనన్యయా భక్త్యా లభ్య తు, లభ్యస్త్వనన్యయ, లభ్య తు అనన్యయ, లభ్యస్త్వనన్యయ. సో సహ పరః పురుషః అనన్యయా భక్త్యా లభ్యః తు, లభ్యః. ఓకే, అండ్ దట్ పురుష యస్య అంతస్థాని భూతాని, దట్ పురుష ఇన్ విచ్ ఆల్ దీస్ బీయింగ్స్ ఆర్ అవైలబుల్. బికాస్ దట్ పరమేశ్వర is that Parameshwara Tattva is all pervading, and all of us are in that ocean of Parameshwara Tattva, Ishvara Tattva. So the yasya antasthani bhutani, all the bhutas are in that Parama Purusha. అన్ని భూతములు కూడా ఆ పరమ పురుషుని యొక్క లోపల ఉన్నాయి, అంతే కదా. ఈశ్వరుడు సర్వవ్యాపి అయితే మనందరము ఆ ఈశ్వర తత్వంలోనే ఉన్నాం కదా. సో ఆ ఈశ్వర తత్వమునందునే అన్ని భూతాలు ఉన్నాయి. ఏన సర్వమిదం తతం, తతం అన్ని చోట్ల ఉన్నది కూడా ఆ పురుషుడే. ఏ పురుషుడైతే అన్ని చోట్ల ఉన్నాడో, ఏ పురుషుని యందైతే అన్ని భూతములు ఇమడ్చబడి ఉన్నాయో, ఆ పరమ పురుషుడు అనన్యయా భక్త్యా లభ్య. ఇంకా వేరే మార్గం ఏమీ లేదు. సో ఏన సర్వమిదం తతం యస్య అంతస్థాని భూతాని, ద వన్ Purusha who is all pervasive, and the one Purusha inside which all the beings are there, that Parapurusha, Saha Parapurusha Ananyaya Bhaktya Labhyaha is available only through Ananyaya Bhakti, one pointed Bhakti. Of what kind? Of whatever he said in the beginning of 7th chapter. Maya Saktamanaha Madashraya. That kind of Bhakti. Ananyaya Bhaktya. You can read once. Purusha sa parah partha bhaktya labhyastvananyaya yasyantasthani bhutani yena sarvamidam tatam. ఓకే, ఇప్పుడు అయితే ఈ ఈ అనన్యయ భక్తి లేకుండా, ఓకే, జ్ఞాని అయితే అతనికి వేరే ఇంక జీవనముక్తి. ఓకే, సో జ్ఞానికి జన్మ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందన్న చెప్పక్కర్లేదు, ఎందుకంటే చాలా చోట్ల చెప్పాడు. జ్ఞాని అయితే నా దగ్గరికే వస్తాడని చెప్తున్నాడు, అంతే కదా. అక్షరం, ఆ అక్షరమైన బ్రహ్మనే పొందుతాడు, పరమగతిని పొందుతాడు, ఇంకా మళ్ళీ దానికి పునరావృత్తి లేదు. మరి కాని వాళ్ళ పరిస్థితి ఏంటి, అది ఇక్కడ చెప్పబోతున్నాం. ఈ నెక్స్ట్ 3 శ్లోకాలు, 4 శ్లోకాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 4 శ్లోకాల్లోని జ్ఞాని కాని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఈ జీవితం తర్వాత. ఓకే, అందులోనూ కూడా
మేబీ లెట్ మీ అందులోనూ కూడా ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. అందులోనూ కూడా మళ్ళీ జ్ఞాని కాని వాళ్ళని 3 వెరైటీలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి యోగి అంటే కర్మయోగి, అంటే కర్మయోగము ధ్యాన యోగము అభ్యాసం చేస్తున్న వాళ్ళు. అంటే ఏంటి? నిష్కామ కర్మ చేస్తున్న వాళ్ళు, అంటే ఫలాపేక్ష లేకుండా కర్మ చేసేవాళ్ళు యోగులు. అంతేగా చెప్తున్నారు. నా 4వ చాప్టర్ నుంచి ఇదే చెప్తున్నాడు, 3వ చాప్టర్ నుంచి. నిష్కామ కర్మ చేయగలరు, కామ సంకల్ప వర్జితాహ, అలా పనులు చేసే వాళ్ళందరూ యోగుల కింద లెక్క. సో కర్మయోగము, తద్వారా అంతఃకరణ శుద్ధి ధ్యాన యోగము, తద్వారా నిధిధ్యాసనము జ్ఞాన యోగము, అది చెప్తున్నాడు ముందు నుంచి కూడా. సో అది ఒక కేటగిరీ. థర్డ్ కేటగిరీ సకామ కర్మ, అంటే నిష్కామ కర్మ కాదు, ఫలాన్ని ఆశించి కర్మ చేయడం ఒకటి. ఇంకొక వెరైటీ కేవల కర్మ, అంటే కర్మ ఎందుకు చేస్తున్నామో అర్థం చేసుకోం కానీ జస్ట్ కర్మ చేస్తూ పోతాం. ఓకే, సో కేవల కర్మలు చేసేవాళ్ళు ఆర్ ఫలాపేక్షతో కర్మ చేసేవాళ్ళు, అది 3వ వెరైటీ. దాన్ని కర్మి అనొచ్చు, కర్మ చేసేవాళ్ళు, జస్ట్ కర్మ చేసేవాళ్ళు. 4వది ఇదేది కాని వాళ్ళు, ఇంత జ్ఞానం కూడా లేని వాళ్ళు, ఇంకేదో వాళ్ళ ఇగ్నోరెన్స్ లో వాళ్ళు ఏదో చేసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దుష్కృతినహ అని ముందుగా ఒక చోట డిఫైన్ చేశాడు. ఈ 4 బకెట్ల కింద మనం డివైడ్ చేయొచ్చు. ఓకే, సో వీ కెన్ జస్ట్ టు అండర్స్టాండ్ హౌ దిస్ మోడల్ is being explained here. There is a జ్ఞాని who has already understood the knowledge, and for him we are not worried what happens to him, because he is told many times that he will only reach the Ishvara. There is no worry about him, there is no punarjanma. Now the next category is yogi, or people who are doing nishkama karma. So you are doing karma but without attachment to the result, like karmanyavadhikaraste model. You are actually doing karma like that. That is one variety. Then the third variety is people who are doing action, attach it to the result. They do a particular karma for some result. You do a yajna, you want something. You do a puja, you want something. You do something else, you want something in return. There is always this lot of, we see this very common in the world. This is one. Or it can also be defined as kevala karma. They don't want to understand what is being, you do a yajna, we don't understand what it is, but you just want to do the yajna. So that is the third variety, karmi. And the fourth variety is people who are completely ignorant of the above 3, dushkrutinaha. So the first 3 are punya karmas. The first 3 people do punya karma. The last one does papa karma. Roughly that is the model. So what happens to these people after death? That is what is being described here in the next few shlokas. Okay. So for the jnani, as we said, jivan mukti, it is moksha, direct moksha, no other phala after this life. For the yogi who is doing karma yoga, dhyana yoga, etc., he will go to brahmaloka. That's what he's saying in the next shloka. They will go to brahmaloka, which is the world of knowledge. You will sit next to Brahmadeva and then discuss knowledge, etc. But that also has a lifetime of a kalpa. At the end of the kalpa, you come back to the earth. That is the phala for doing nishkama karma. Nishkama karma will lead you to brahmaloka, but moksha is not guaranteed. Okay, because when you go to brahmaloka, apparently that Brahma has to get moksha for you to get moksha. If the Brahma doesn't get moksha, you come back to this life, to the earth. So the nishkama karma is better, but it also leads to only temporary result. Then karmi variety goes to the next lower worlds, but for pleasures, because the karmi variety also does punya karma. They gather punya, and to extinguish their punya, they will go to worlds where they can extinguish this punya, and once that punya is extinguished, they come back. So the coming back in the karmi variety is very quick. Coming back to the janma is very quicker. The coming back in the yogi variety takes a long time. For the duskritinaha, and we don't have to discuss now. That is also not being discussed here, because for the papa karma variety, anyway they will take birth as other animals, etc., and they have to go through the cycle again. So the next 3 shlokas are explaining this model. So this model is this is the framework which is being explained.
సో జ్ఞానికి పునర్జన్మ లేదు, అది చాలా చోట్ల చెప్పారు. యోగి అంటే కర్మయోగి, ధ్యాన యోగము చేసే వాళ్ళకి బ్రహ్మలోకము ప్రాప్తి, బ్రహ్మలోక ప్రాప్తి. ఇక్కడి నుంచి బ్రహ్మలోక ప్రాప్తి జరిగి అక్కడ బ్రహ్మదేవుడితోని మిగిలిన వాళ్ళతోని కూర్చుని ఈ జ్ఞానం అక్కడ మళ్ళీ డిస్కస్ చేసుకుని ఆ బ్రహ్మగారు బోధిస్తారు, బ్రహ్మగారు బోధిస్తే విని నేర్చుకుని అప్పుడు కూడా జ్ఞాన ప్రాప్తి జరిగితేనే మోక్షం, లేకపోతే మళ్ళీ తిరిగి భూమికి వస్తారు ఎప్పుడు కల్పాంతంలో. కాకపోతే చాలా 2000 చతుర్యుగాల తర్వాత వస్తారు మళ్ళీ వెనక్కి తిరిగి బ్రహ్మలోకంకి వెళ్ళి. అప్పటిదాకా బ్రహ్మలోకంలో సుఖాలు అనుభవించి జ్ఞానం నేర్చుకుని మోక్షం దొరకకపోతే మళ్ళీ వస్తారు. అది ఒక పాత్. ఓకే, రెండో పాత్ కర్ములకి, అంటే కేవల కర్ములకి, అంటే కర్మ ఎందుకు చేస్తున్నామో అర్థం కాకుండా కర్మ చేసే వాళ్ళకి, ఆర్ కర్మలో ఫలాన్ని ఆశించి కర్మ చేసే వాళ్ళకి. వాళ్ళు కూడా పుణ్యాలు చేస్తారు కదా, వాళ్ళు కూడా పుణ్యం కూడబెట్టుకుంటారు. ఆ పుణ్యము ఖర్చు పెట్టుకుంది కానీ వేరే చంద్రలోకానికో ఎక్కడికో వెళ్ళి ఆ పుణ్యం ఖర్చు పెట్టుకుని ఆ పుణ్యం ఖర్చు అయిపోయిన తర్వాత తిరిగి వస్తారు. ఓకే, బట్ ఈ కర్మి వెరైటీలో తిరిగి రావడం తొందరగా జరుగుతుంది, యోగి వెరైటీలో తిరిగి రావడం చాలా నాళ్ళకు కానీ జరగదు. ఓకే, ఆ కల్పం పూర్తయ్యాక జరుగుతుంది. అంటే కల్పం అంటే 2000 చతుర్యుగాలు, 2000 చతుర్యుగాలు అయ్యాక వస్తారు. ఓకే, అందుకని సో ఇది. అండ్ లాస్ట్ వెరైటీ చెప్పట్లేదు ఇక్కడ, అంటే పాపకర్మాలు చేసే వాళ్ళకి ఇంకెలాగా వాళ్ళ పాపాలు అనుభవించడానికి వాళ్ళు మళ్ళీ ఏ యానిమల్ కింద పుట్టి, ఏ జంతువు కింద పుట్టి వాళ్ళు మళ్ళీ ఈ సైకిల్ అంతా దే విల్ హ్యావ్ టు గో త్రూ అగైన్. సో ఈ నెక్స్ట్ 3 శ్లోకాలు కూడా సెకండ్ వెరైటీ, థర్డ్ వెరైటీ గురించి చెప్తున్నాయి. యోగికి ఏమి జరుగుతుంది, కర్మికి ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ చెప్తున్నారు. జ్ఞానికి ఏం జరుగుతుందో చెప్పట్లేదు, పాపకర్మలు చేసే వాళ్ళకి ఏం జరుగుతుందో చెప్పట్లేదు. అది అండర్స్టూడ్. ఈ నెక్స్ట్ ఎందుకు చెప్తున్నారు అంటే, ఎంత పుణ్యం చేసుకున్నా కూడా దాని యొక్క ఫలము క్షణికమే. అందులో అది కాదు, మనం సంపాదించాల్సింది పుణ్యం కాదు, మనం సంపాదించాల్సింది ముక్తి, వైరాగ్యం అలవరుచుకోవాలి అని చెప్పడానికి ఈ కాంప్లెక్స్ మోడల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన. ఇదంతా విని ఎందుకు వచ్చిందిరే బాబు, ఇదంతా కాదు, మనం ఆ అక్షర పరబ్రహ్మని వెతుక్కుంటూ పోదామని, వైరాగ్యం అలవాటు చేసుకోవాలని ఉద్దేశంతో చెప్తున్నారు. ఇప్పుడు శ్లోకాలు చదివితే ఇప్పుడు నౌ ఐ థింక్ వీ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. సో ఎత్ర కాలేతు అనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాత యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. భరతర్షభ, ఓ అర్జున, ఎత్ర కాలే, ఏ కాలమునందు, ప్రయాతాః, ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు. ప్రయాత అంటే ఇక్కడి నుంచి ప్రయాణం, అంటే ఈ దేహాన్ని వదిలేసినప్పుడు. ఏ కాలమునందు ఈ దేహాన్ని వదిలేస్తారో యోగులు అంటే యోగులు కర్ములు ఇద్దరికి కూడా యోగి అనే పదం వాడారు ఇక్కడ. యోగినః అనావృత్తిం ఆవృత్తిం అంటే 2 ఫలాలు ఉన్నాయి. అనావృత్తి అంటే తిరిగి రాకపోవడం, ఆవృత్తి అంటే తిరిగి రావడం. ఓకే, రెండు రకాల మార్గాలు ఉన్నాయి ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు. ఒకటి అనావృత్తి మార్గము, రెండోది ఆవృత్తి మార్గము. ఓకే, ఆ కాలము గురించి వక్ష్యామి, నేను చెప్తాను. ఓకే, సో భరతర్షభ ఎత్ర కాలే, ఇక్కడ కాల అన్న శబ్దము సమయానికి కాకుండా ఇక్కడ కాల అన్న శబ్దము మార్గాన్ని సూచిస్తోంది. ఓకే, అంటే ఇప్పుడు వెస్టర్న్ వరల్డ్ లో చాలా కామన్, మీ ఇల్లు ఎయిర్పోర్ట్కి ఎంత దూరం అంటే మా ఇల్లు ఎయిర్పోర్ట్కి 2 గంటల దూరం అని చెప్తారు. ఎస్పెషల్లీ యుఎస్లో ఎవరినైనా ఎయిర్పోర్ట్ నుంచి మీ ఇల్లు ఎంత దూరం అయ్యా అంటే ఇన్ని మైళ్ళు అని చాలా తక్కువ మంది చెప్తారు. ఎవరు సాధారణంగా అందరూ 90 మినిట్స్ పడుతుందనో లేకపోతే 2 గంట పడుతుందనో చెప్తారు. అంటే ఇట్ ఈస్ వెరీ కామన్ టు ఎక్స్ప్రెస్ ద పాత్ బై టైమ్. సో హియర్ కాలా ఈస్ బీయింగ్ యూస్డ్ in the meaning of a path, not the time. Here kala means path. So there are 2 paths when people leave from this world. One path is anavrutti path, which means there is no return, which means no return means no return till kalpanta. Anavrutti is kalpantamu varaku tirigiraru. One path is they will not return till kalpanta. The other path is they will return very quickly. Anavruttim avruttim cha eva తం కాలం, దట్ పాత్, ఆ మార్గమును వక్ష్యామి, నేను చెప్పేదను. దట్ పాత్ ఐ విల్ టెల్ యూ నౌ. దట్స్ వాట్ హీ ఈస్ సేయింగ్.
And as I said in this picture, it doesn't talk of 1 and 4. It is only talking of second and third. So the second is the anavrutti marga, the third is the avrutti marga. సో ఈ చార్ట్ లో రెండో దానికి అనావృత్తి మార్గము, మూడో దానికి ఆవృత్తి మార్గము, ఈ రెండింటిని అక్కడ రిఫర్ చేస్తున్నారు. సో వీ కెన్ రీడ్ ఇట్ వన్స్. యత్ర కాలే త్వనావృత్తిం యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. కాలం వక్ష్యామి భరతర్షభ. The first of those two, which is the anavrutti marga. So he is talking about marga here. Agnir jyotirah shuklah షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మవిదో జనాః. సో ద ఫస్ట్ మార్గ ఈస్ ఫర్ బ్రహ్మవిదో జనాః. సో బ్రహ్మవిదో జనాః హియర్ మీన్స్ ద పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ కర్మయోగ. ఇక్కడ బ్రహ్మవిదో జనాః అంటే కర్మయోగము చేస్తున్న వాళ్ళకి, అంటే ఫలాపేక్ష లేకుండా కర్మ చేసే వాళ్ళకి, అంటే అండ్ జ్ఞానం గురించి తెలుసు, శాస్త్రం చదువుకుంటూ కర్మను ఫలాపేక్ష లేకుండా కర్మ చేసే వాళ్ళకి. సో పీపుల్ హూ రీడ్ ద శాస్త్రాస్, అండర్స్టాండ్ a little bit about the Brahman and do action without phalapeksha. For them the path is this. Which is the path? The path is as I said previously, it is not time, it is a path. So Agni, Jyoti, Ahaha, Shuklaha, Uttarayanam, these are all names of devatas. They are not names of kalas. Okay. Agnihi, we know Agni because it's very common, we burn the dead body. Agnihi. So the release of the soul happens when there is Agni, with the fire, and from the Agni is the Jwala, that is the Jyoti, the Jwala of the fire. So first Agni Devata will take responsibility, hand it over to the Devata of the Jwala, which is the Jyoti, that is the name of the Devata. Then that Devata hands over to the Devata of daytime, Ahaha. Ahaha is the name of the Devata here, of the daytime, which in turn passes you on to Shukla, which is the Devata of the Shukla Paksha, which in turn passes you to Uttarayana, which is the Devata of Uttarayana. And finally, they will deposit you in Brahmaloka. That is the path. So these are the office bearers, or these are the office bearers who take you in a sequential manner. If one is of the Karma Yogi variety, if one is of the Karma Yogi variety, then after death, this is how the office bearers, different office bearers, take that person or that soul on a journey to Brahmaloka. That is the meaning of this shloka. It doesn't mean one who dies during Uttarayana goes to Brahmaloka. No, it doesn't mean that. Here it only means that one who is a Brahmavidaha, which is you understood the qualities of the Brahman, or what is Akshara Brahma, and you've been doing karma in without kama, nishkama karma. Then after that, these are the office bearers, the different devatas that will take you one after the other, take control, or they are the office bearers who pass you, they pass the baton. First Agni, then Jyoti, then Aha, then Shuklaha, then Uttarayanam, finally to Brahmaloka. That is the destination for this path. That is the one way of understanding this shloka, the Puranic way of understanding this shloka. So Telugulo ఒకసారి చెప్తాను. ఇక్కడ ఇవన్నీ కూడా దేవతల పేర్లు అంతేనే కానీ కాలం యొక్క పేర్లు కాదు. శుక్లపక్షము, ఉత్తరాయణము, అహహ అంటే ఉత్తరాయణంలో శుక్లపక్షంలో పొద్దున పూట చనిపోతే బ్రహ్మలోకానికి వెళ్తారని అర్థం చేసుకోకూడదు. అలా కాదు. దాని అర్థము కర్మయోగం చేస్తూ బ్రహ్మ గురించి కొంచెం తెలుసుకుంటూ శాస్త్రాధ్యయనం చేస్తూ కర్మయోగం చేస్తే, ఆ కర్మయోగం చేసి కర్మయోగి చనిపోయినప్పుడు అతని ఆత్మని ఈ దేవతలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కంట్రోల్ తీసుకుని వాళ్ళు ఫైనల్గా బ్రహ్మలోకానికి తీసుకెళ్తారు. అది దారి.
ఫస్ట్ అగ్నిదేవత, అగ్నిదేవత జ్వాల దేవతకి అందిస్తుంది, జ్యోతి దేవతకి అందిస్తుంది. అక్కడి నుంచి అహహ దేవత అనే దేవత తీసుకెళ్తుంది. అక్కడి నుంచి శుక్ల దేవత అనే దేవత తీసుకెళ్తుంది. అక్కడి నుంచి ఉత్తరాయణం అని ఇంకొక దేవత. ఫైనల్ గా వాళ్ళు తీసుకెళ్లి బ్రహ్మలోకంలో వదిలేస్తారు. అది దీని ఈ శ్లోకం తాలూకు అర్థం. ఎవరికి? ఈ చార్ట్ లో ఈ యోగి వెరైటీకి అది పాత్. అయితే ఇందులో కొంచెం పురాణములకి, ఎందుకంటే రకరకాల పురాణాలు రకరకాలుగా చెప్తారు. జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఉపనిషత్తులో బ్రహ్మలోకం అని దేన్నైతే అంటారో, ఉపనిషత్తులు మరి జ్ఞానం గురించి చెప్తాయి కదా, అక్కడ దేవుడు అది ఉండదు. సో ఉపనిషత్తుల్లో దేన్నైతే బ్రహ్మలోకం అంటారో, వైష్ణవులు వైకుంఠం అంటారు దాన్ని. అంటే మీరు సగుణోపాసన చేస్తే బ్రహ్మలోకానికి వెళ్తారు. అంటే బ్రహ్మ యొక్క గుణములని మనసులో పెట్టుకుని ఉపాసన చేస్తున్నాం కదా. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని ఓం అని చేస్తున్నాం కదా. ఓం అంటే ఏంటి? గుణం అయిపోయింది కదా. అది సగుణం అంటే శబ్ద రూపంలో ఉన్న బ్రహ్మని మీరు ధ్యానం చేస్తున్నారు అంటే సగుణోపాసన. సగుణోపాసన చేసిన వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్తారు. ఆ బ్రహ్మలోకాన్నే వైష్ణవులు వైకుంఠం అంటారు, శైవులు కైలాసం అంటారు, శక్తి ఉపాసన చేసేవాళ్ళు ఉమాలోకం అంటారు, రాముడు ఉపాసన చేసేవాళ్ళు సాకేతలోకం అంటారు, కృష్ణుడు ఉపాసన చేసేవాళ్ళు గోలోకం అంటారు. బట్ ఇవన్నీ ఈక్వల్. పురాణాల్లో ఈ రకరకాల లోకాలు చెప్పినవన్నీ కూడా ఉపనిషత్తుల్లో బ్రహ్మలోకం అనే చెప్పేదానికి ఈక్వల్. అది ఒకటి. రెండు, ఇందాక చెప్పినట్టు బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా ఆ రిజల్ట్ టెంపరీనే, ఎందుకంటే కల్పాంతంలో మళ్ళీ తిరిగి రావాల్సింది. ఓకే, జస్ట్ నామన్క్లేచర్ difference between Upanishads and the Puranas. Whatever is called Brahmaloka in Upanishads, Brahmaloka is the result for Upasana of Saguna Brahma. So if you are doing Om Upasana, you are actually doing Upasana of Brahma with a Shabda, with a Rupa, which is a Guna. So it's a Saguna Upasana. The result for Saguna Upasana in Karma Yoga path is Brahmaloka. The same Brahmaloka is called differently in different Puranas. If you read Vaishnava Puranam, it is Vaikuntham. If you read Shiva Puranam, it becomes Kailasam. If you are doing Shakti Upasana, it becomes Umalokam. If you're doing Rama Upasana, it becomes Saketalokam, etc. If you're doing Krishna Upasana, it becomes Golokam. So, but they are all equal in terms of the status of the result state. That is the Puranic understanding. There is also a philosophical understanding here, Darshanik view, which is the five in that one line, Agnir Jyotirah Shuklaha Shanmasa Uttarayanam. What it means is Agni. Agni means, Agni is Vakindriya. Agni stands for Vakindriya. So with the Vak, you are chanting Om, like Om Ityekaksharam Brahma. Jyoti refers to the refinement of the intellect through which you are perceiving things. That intellect to be established in the Ishvara. He said, Om Ityekaksharam Brahma Mam Anusmaran. Vyaharan Mam Anusmaran. So Agni and Jyoti refer to the two instructions. One is you are meditating on Om with your mind firmly established in the Ishvara Tattva. That is Agni Jyoti. Then Ahaha, your heart is lit with the light of discrimination, which means it will provide a clear vision. Ahaha, clear vision like in the daytime. So if you have Agni and Jyoti and your vision is clear as in daytime, then that is Shuklaha Jnanodayam. That's how the Jnanodaya needs to happen. Then your Uttarayanam here means dissolving with the Ishvara Tattva. So these are the preconditions for Uttarayanam. Uttaha means Atma. So dissolving in that Paramatma is Uttarayanam. And so during the waking state only, Shanmasa refers to waking state here. During the waking state only, you will dissolve into that Paramatma, which means you will get Jivan Mukti. So in one line, the philosophical understanding of this one line is Agnir Jyoti Rahas Shuklaha Shanmasa Uttarayanam. That's the path to liberation. Om, chanting Om with heart being established, the mind, intellect being established in the Ishvara, and then you get a clear vision, which means you can see things as they are. That is, results in Jnanodayam. And during waking state, which means during this lifetime only, you will be able to, dissolve in that Ishvara Tattva. That's the meaning of this shloka.
You can read once. Agnirjyotirah shuklah అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. బ్రహ్మవిదో జనాః. He is saying Brahma Gachanti, which means Brahma Lokam Gachanti. Who? Brahmavido Janaha, one who understand Brahma and are doing, action in the path of Karma Yoga. They will go through this manner and reach Brahma Loka. That is the meaning of the shloka. But next, second variety came out on the Dhumo Ratristata Krishnaha Shanmasa Dakshinayanam Tatra Chandramasam Jyotihi Yogi Prapya Nivartate. Yogi, here yogi means karmi. As I said, the karmi who is doing action without understanding the action and with attachment to the results. Okay, that karmi, that person will go through this path. Dhuma Devata. First, you are handed over to the Devata of smoke, which in turn hands you to Ratri, which in turn hands you to Krishna Paksha Devata, which in turn hands you over to Dakshinayana Devata, which in turn deposits you in Chandraloka. And Chandraloka, so that you can experience bhoga for all the punya one has collected during this lifetime. So karmi, kevala karmi antar, kevala karmi evaraithe untaro, okay, kevala karmiki idi దేవతలు ఇలా తీసుకెళ్తారు. చనిపోయిన తర్వాత ఫస్ట్ ధూమ దేవత, రాత్రి దేవత, కృష్ణపక్ష దేవత, దక్షిణాయన దేవత అనే దేవతలు సైన్ పోస్టులు, అంటే సైన్ పోస్టులు కాదు, కేర్ టేకర్స్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బ్యాటన్ లాగా పాస్ చేసుకుని ఫైనల్లీ చంద్రలోకంలో డిపాజిట్ చేస్తారు. చంద్రలోకంలో మీరు సంపాదించుకున్న పుణ్యం క్షీణించే వరకు చంద్రలోకంలో అనుభవించి నివర్తతే, తిరిగి వస్తారు. అదే. సో ధూమః రాత్రిః తథా కృష్ణః షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. ఇక్కడ జ్యోతిః అంటే ఫలం. తత్ర చాంద్రమసం, ఆ చంద్రలోకంలో జ్యోతిః ఫలమును పొంది, అండ్ ఆ ఫలమును అనుభవించడం అయిపోయిన తర్వాత ప్రాప్య, ఆ ఫలమును పొందేసిన తర్వాత ఫలం ప్రాప్య నివర్తతే, అంటే ఆ టైం అయిపోయిన తర్వాత కమ్ బ్యాక్. ప్రీపెయిడ్ కార్డ్ లాగా అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పుణ్యం అంతా, ప్రీపెయిడ్ కార్డులో ఉన్న పుణ్యం అంతా అయిపోయిన తర్వాత తిరిగి నివర్తతే, కమింగ్ బ్యాక్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ శ్లోక. సో వన్, if you go back to this chart here, first shloka is for the yogi, second shloka is for the karmi. So the Uttarayana shloka is for the yogi, the Dakshinayana shloka is for the karmi. So yogi doesn't come back until kalpa end. Karmi comes back very quickly. He will go to Chandraloka, extinguishes punya, come back here to continue with his journey. And then there is everything will have a philosophical view here in Gita. Now the philosophical view here is Dhuma, Kevala Karmi is attracted by the result of the action, which means he is clouded by likes and dislikes. So his vision is as if it is obstructed by smoke. సో కేవల కర్మికి ఇష్టాలతో పని ఎక్కువ, అంటే ఇష్టమైన దాన్ని చేస్తాం, కష్టమైంది చెయ్యం. అంటే ఏంటి, యథార్థం కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? ఇష్టాలు అనేది మనసు యథార్థాన్ని సరిగ్గా కనిపించకుండా చేస్తోంది. ఎలాగా, పొగుంటే ఎలా అయితే కనిపించదో అలాగే. సో ఈ మనస్సు అనేది ఇష్టాలతో ఓ పొగలా తయారై కూర్చుంటుంది. అది ధూమకి అర్థం ఇక్కడ, కర్మి, కేవల కర్మికి. దెన్ రాత్రి అంటే నిన్న కూడా చెప్పుకున్నాం, నిద్రకి వేరే పదం అజ్ఞానం. సో అందుకని రాత్రి అంటే పని చేస్తారు కానీ ఆ పని యొక్క తత్వం తెలియకుండా చేయడం. కర్మ చేస్తారు కానీ అందులో ఎందుకు చేస్తున్నామో అని తెలియకుండా చేయడం, అది రాత్రిని సూచిస్తోంది. రాత్రి దాన్ని సూచిస్తోంది. కృష్ణపక్షంలో చంద్రుడు ఎలా ఉంటాడు? తగ్గుతూ ఉంటాడు. సో వేనింగ్ మూన్ ఇన్ కృష్ణపక్ష. సో కృష్ణుడు తగ్గుతూ ఉంటాడు. అలాగే కేవల కర్మ యొక్క మనోస్థితి కూడా అలా తగ్గుతూ ఉంటుంది.
అంటే కర్మలు చేస్తున్న కొద్దీ ఇంకా ఏదో కావాలనో, ఇంకా ఏదో రాలేదనో, ఇంకా మనం ఏదో చేయలేదనో టెన్షన్ ఎక్కువ అవుతుందే కానీ టెన్షన్ తరగదు. ఎందుకంటే ఆ మనస్సు లెవెల్లోనే ఆగిపోయాడు కాబట్టి మనిషి. సో అందుకని కృష్ణ పక్షంలో ఎలా అయితే చంద్రుడు తగ్గుతూ ఉంటాడో మనస్సు యొక్క గతి కూడా అంటే స్ట్రెస్ అలా పెరుగుతూ ఉంటుంది, పెరిగి మనసు ఇంకా క్షీణించిపోతూ ఉంటుంది. ఓకే. షణ్మాస అంటే యాజ్ ఇఫ్ ఇన్ స్లీప్ స్టేట్. ఇందాక షణ్మాసము మేల్కొన్న స్థితి, ఇది నిద్ర స్థితి. షణ్మాస అంటే హాఫ్ అండ్ హాఫ్ మేల్కొని ఉంటాం, హాఫ్ పడుకుని ఉంటాం. దక్షిణాయనం, ఇక్కడ దక్షిణ అనే పదానికి అటాచ్మెంట్ చూపిస్తుంది. దక్షిణ అనే పదం అటాచ్మెంట్ చూపిస్తుంది, అంటే సంసారాన్ని బోధిస్తోంది. ఇలా ఉన్న మనిషి ఈ సంసారంలోనే ఇరుక్కుని ఉంటాడు. ధూమః రాత్రి తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం అంటే ఈ సంసారంలోనే ఇరుక్కుపోయి ఉన్న జీవుడి యొక్క స్థితిని సమ్మరైజ్ చేసి చూపిస్తున్నాడు ఆ శ్లోకంలో. అందుకనే ఏమైనా ఈ సంసారంలో ఉన్న వాళ్ళు కూడా మరి మంచి పనులు చేస్తారు, చాలా మంచి పనులు చేస్తారు, పుణ్యాన్ని సంపాదిస్తారు. కానీ ఆ పుణ్యము క్షీణించిన వెంటనే మళ్ళీ యథావిధిగా వస్తారు. అంటే మన నిజ జీవితంలో కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం, మంచి పనులు చేస్తాం, ఆ మంచి పనుల యొక్క మంచి లాభాలను పొందుతాం, మళ్ళీ ఆ లాభం క్షీణించిపోతుంది. ఓ రోజు క్షీణించిపోయినా మళ్ళీ టెన్షన్ అది అని చెప్తున్నాం. సో దిస్ శ్లోక ఆల్సో సమ్మరైజెస్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ ఎ పర్సన్ who is stuck in the routine activities without understanding what the activity is, and also motivated by the attachment to the result of the action. He can't see clearly because his mind is clouded with dislikes and likes, that is dhuma. It is ajnana because he will have a feeling of doership, I am doing, which is ajnana, which is the ratri, that is the word ratri is showing that. Krishna, his state of affairs is like a waning moon, so like the moon in the Krishna Paksha, it keeps reducing. The happiness in the mind keeps reducing all the time. There will be more and more stress anyway. And Shanmasa here refers to the sleep state. He is operating as if he is in the sleep state. And Dakshinayana refers to the attachment to the samsara. So Dhumo Ratris Tata Krishnaha Shanmasa Dakshinayanam refers to the state of a person who is constantly attached to this samsara and constantly attached to the fruit of his action. You can read once. Dhumo ratrir thatha Krishnah धूमो रात्रिस्तदा कृष्णः Shanmasa Dakshinayinam षण्मासा दक्षिणायनं Tatra Chandramasam Jyotihi तत्र चान्द्रं मनसं ज्योतिः Yogi Prapya Nivartate. योगी प्राप्य निवर्तते. సో అంటే మనసులో ఇక్కడ ఈ కర్మి అయితే మనస్సులో ఇరుక్కుపోయాడు, యోగి ఏమో జ్ఞానం దగ్గరే ఇరుక్కుపోయాడు. రెండు కూడా ఫైనల్లీ మోక్షాన్ని ఇవ్వవు. మోక్షాన్ని ఇచ్చేది ఓన్లీ అక్షర పరబ్రహ్మని చేరుకోవాలనే కోరిక ఒక్కటే మోక్షాన్ని ఇస్తుంది. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ. ఓకే. శుక్ల కృష్ణే గతి హ్యేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. శుక్లకృష్ణే గతీః ఏతే శుక్లకృష్ణే గతీః జగతః శాశ్వతే మతే. These two paths of Shukla Paksha and Krishna Paksha. So referring to the path of the yogi is called Shukla here, which is the driven by knowledge, Jignasu, that kind of a person. The second one is Krishna, which is driven by the samsara, kind of person. So Shukla Krishna, these two states, Jagatah Shashvate Mate. In the world, they have been there eternally. So all the beings go through this. That is what he's saying. ఈ జగత్తులో ఉన్న జీవులందరికీ ఐదరు శుక్లపక్షం యొక్క గతి కానీ కృష్ణపక్షం యొక్క గతి కానీ పడుతూనే ఉంటుంది శాశ్వతంగా. ఇది అలా నడుస్తూనే ఉంటుంది. ఇంకా నిష్కామ కర్మ చేసే వాళ్ళకి శుక్లపక్ష గతి, కామ్య కర్మలు చేసే వాళ్ళకి కృష్ణపక్ష గతి. ఇది అట్లా ఇలాగ శాశ్వతంగా జగత్తులో ఉండే జీవులందరికీ ఇది శాశ్వతము అయిన గతి. అది అలా నడుస్తూనే ఉంటుంది. ఏకయా ఒకదాని చేత అంటే శుక్లపక్ష మార్గము చేత,
అనావృత్తిం యాతి, ఏకయా యాతి అనావృత్తిం. శుక్లపక్షం యొక్క మార్గము చేత అనావృత్తిని పొందుతాడు, అంటే తిరిగి రాకపోవడం. అంటే ఏంటి? బ్రహ్మలోకానికి వెళ్ళి కల్పాంతం వరకు తిరిగి రాకపోవడాన్ని పొందుతాడు. అన్యయా ఆవర్తతే పునః, రెండో దాని కృష్ణపక్షము చేత ఆవర్తతే పునః, తిరిగి వస్తూ ఉంటారు. ఇది ఈ రెండు గతుల్లో ఏదో ఒక గతి అయితే తప్పదు అందరికీ. ఈ రెండు గతుల్లో ఏదో ఒక గతి అయితే తప్పదు. అన్లెస్ యువర్ ఎ జ్ఞాని, ఈ రెండిట్లో ఏదో ఒకటి తప్పదు. 2 states. One state leads you to the Brahmaloka, where you don't come back till Kalpanta, which is a long period of time. The other state leads you through Chandraloka or equivalent worlds where you come back to samsara. That is one understanding. Or philosophically, if you are established in knowledge, you get Jivan Mukti here. If you are not established in knowledge and you are doing Kamya Karma, there is no freedom from this bondage. You will keep going through cycles of happiness and sadness, and that cycle will keep continuing. There is no liberation from that cycle. That's what he is concluding here. You can read once. Sukla Krishne gati hyete. Sukla Krishne gati hyete. Jagata shashvate mate. Jagata shashvate mate. Ekaya yatyanavruttim. Ekaya yatyanavruttim. Anyaya vartate punah. Anyaya vartate punah. ఇంకొక 5 నిమిషాలు చెప్పుకుందాము, ఈ చాప్టర్ అయిపోతుంది. కంక్లూడింగ్ శ్లోకాస్. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. సో అర్జున, ఏతే నా ప్లస్ ఏతే నైతే, there is a sandhi there. So na ete shruti partha janan yogi muhyati kaschana. So if you do the anvaya, it's saying ete shruti, ete gati bhi is also there. Ete shruti means gati here. Ete shruti janan yogi, the yogi who knows about these 2 states. Okay. Na muhyati kaschana na muhyati, he doesn't get deluded. మోహింపబడడు. ఈ 2 స్థితులు ఉన్నాయి అనే అర్థమైన యోగి మోహింపబడడు. అంటే ఏది కావాలో చూస్ చేసుకుని చేస్తాడు. ఆ రెండిట్లో 2 గతుల యొక్క పూర్తిగా అర్థం చేసుకుని అప్పుడు ఏం చేసుకోవాలో తెలుసుకుని చేసుకుంటాడు కాబట్టి మోహింపబడడు. One who understands about these 2 paths of progress, one who understands the principle behind these 2 paths will not get deluded or confused amongst them. Tasmat, hence, sarveshu kaleshu, in all times, yoga yukto bhava, be in yoga. Yoga is being in the present moment without attachment to the phala of your action. Doing action nishkama karma is yoga. Okay, karma yoga. Then doing nishkama karma, slowly you can start doing dhyana, and then the jnana will start, jnanodaya starts happening. So that is why you should be a yogi. That is the final instruction in this chapter. One who understands about these 2 paths of progress does not get deluded, and hence in all times be a yogi. సర్వేషు కాలేషు, అన్ని కాలముల యందును కూడా యోగయుక్త భవ, యోగయుక్తుడవై ఉండుము. యోగము అంటే ఇక్కడ ఫలాపేక్ష లేకుండా పని చేయడము, ఈ క్షణంలో ఉండడము, ఈశ్వరతత్వము అంతా ఈశ్వరతత్వమే అని తెలుసుకుని పని చేయడము, ఆసక్తి ఆశ్రయము 2 ఈశ్వరుడి కిందే పెట్టుకోవడము. ఇది యోగా అంటే. అక్కడ 2nd చాప్టర్ నుంచి అదే డిస్కషన్ నడుస్తుంది కదా. యోగి అంటే ఇక్కడ కర్మయోగి అని అర్థం చేసుకోవచ్చు తేలికగా. ఓకే, అందుకని అన్ని వేళల యందు యోగయుక్తుడివై ఉండుము. సో వీ కెన్ రీడ్ వన్స్. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన
योगी भूयति यति कश्चन तस्मात् सर्वेषु कालेषु तस्मात् सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन। योगयुक्तो भवार्जुन। वेदेषु यज्ञेषु యాండి तपस्सु चैव యాండి दानेषु यत्पुण्यफलं प्रतिष्ठम् अत्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाद्यम्। वेदेषु यज्ञेषु तपस्सु च एव तपस्सु चैव दानेषु यत् पुण्यफलं प्रतिष्ठम् अत्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाद्यम्। So Vedeshu, Yajneshu, Tapassu, Daneshu. So one is Vedeshu, is learning all the Vedas properly. అన్ని వేదములు నేర్చుకోవడము అంటే జస్ట్ వల్లి వేయడమే కాకుండా అర్థంతో సహా నేర్చుకోవడం. వేదం నేర్చుకుంటే వేదం ఒక మంత్రం నేర్చుకున్నా దాని అర్థం కూడా నేర్చుకోవాలి. వేదేషు వన్ బై లెర్నింగ్ వేద అలాంగ్ విత్ ఇట్స్ మీనింగ్ ప్రాపర్లీ. యజ్ఞేషు డూయింగ్ మెనీ యజ్ఞాస్ వితౌట్ ఫాల్ట్స్, చాలా యజ్ఞాలు తప్పులు లేకుండా చేయడం, చేసిన వాని యందు. తపస్సు రకరకాల తపస్సు చేయడం. తపస్సు అంటే పిల్లలుగా ఉన్నప్పుడు చేయొచ్చు, పెద్దలైనప్పుడు చేయొచ్చు. అంటే ఉపవాసాలు అలాంటి తపస్సులు చేయడము వాటి యందు. దానేషు సత్పాత్ర దానాలు చేయడం వల్ల అంటే పబ్లిసిటీని అహంకారము లేకుండా డాంబికం లేకుండా దానం చేయడం వల్ల. వీటన్నిటి వల్ల యత్ పుణ్యఫలం ప్రతిష్టం, ఏ పుణ్యఫలమైతే పొందుతామో ఇవన్నీ చేయడం వల్ల పుణ్యఫలం పొందుతాం. వాట్ ఎవర్ పుణ్య we acquire by doing all those four things, which is learning of the Vedas, doing yajna, doing tapas, and doing satpatra dana without ego and publicity. Whatever punya phala we get from that, tat sarvamidim atyeti param sthanam upaiti cha adyam. So the yogi will get much more than this. The yogi will get much more punya phala than the phala we get out of yajna, vedeshu yajneshu tapassu daneshu. The yogi, by establishing himself in the Ishvara Tattva, he will get many more many-fold punya than the punya out of the karma. అంటే ఆ కర్మలు బాగా చేయడం వల్ల వచ్చే పుణ్యము కన్నా యోగి వై ఉండడము వలన దానికంటే చాలా ఎక్కువ రెట్టింపు పుణ్యాన్ని సంపాదించవచ్చు అని భగవంతుడు చెప్తూ ఈ చాప్టర్ని ఇక్కడతో ముగిస్తున్నాడు. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే 7th చాప్టర్లో భక్తుడి యొక్క స్వరూపం చెప్పాడు, అంటే భక్తుడు ఎలా ఉంటాడన్నది చెప్పాడు. 8th చాప్టర్లో భక్తి యొక్క స్వరూపం చెప్తున్నాడు. అక్కడ యోగి భవ అర్జున అని చెప్తున్నాడు కదా అన్ని చోట్ల కూడా, ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. సో ఫస్ట్ సెకండ్ మనం వెనక్కి వెళ్ళి ఒకసారి శ్లోకాలు రివైజ్ చేసుకుంటే we will see 7th chapter is about the swarupa of the bhakta. Okay, it is about the individual. He said no, out of thousands of people only one will get, when few will come to this path, etc. He's given lots of qualities about the bhakta. 8th chapter he is given qualities about what kind of bhakti it should be. He talked about om, he talked about చాలా చెప్పారు, సో చిట్కాలు చెప్పారు ఇందులో. సో 7th chapter is the swarupa of the bhakta, 8th chapter is the swarupa of the bhakti. The bhakti should be of the yogi variety. Yogi bhava arjuna. The yogi will get atyeti, and in the beginning adyam, very quickly in the beginning only he gets many fold punya than doing the other karma. That is the meaning of this shloka. So we can read it once. Vedeshu yajneshu tapassu chaiva
వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా అత్యేతి తత్సర్వం ఇదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. యోగి పరం స్థానముపైతి చాద్యం. So knowing this, he is saying viditva, knowing this, become a yogi. Knowing that becoming a yogi will give many fold return, be a yogi. Viditva ఇది తెలుసుకుని యోగి వై ఉండుము. ఎందుకంటే యోగి అయితే దానిలో వచ్చే ఫలము చాలా రెట్టింపు ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది శ్రీ మహాభారతే శతసాహస్ర్యాం సంహితాయాం వైయాసిక్యాం భీష్మ పర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర బ్రహ్మయోగో నామ అష్టమోధ్యాయః. సో అధ్యాయ is done. We are almost there, 50%. 336 shlokas done till here. The 50% mark. 9th chapter is exactly in the middle, so we are almost 50%. Any questions, comments? అంటే కర్మం చేయడమే కాకుండా దాన్ని ఎలా చేయాలి, భక్తి యోగంతో ఎలా చేయాలి అనే చెప్పాడు కదా శ్రీపతి గారు. అంతే, అంటే నెక్స్ట్ స్టెప్ కర్మయోగము భక్తి యోగము రెండు కూడా ఒక విధంగా చూస్తే ఒకటే. అంటే కర్మయోగంలో ఫలాపేక్ష లేకుండా చేయండి అని చెప్తున్నాను. భక్తి యోగానికి వచ్చేసరికి ఆ ఈశ్వరుడు అంటే ఎక్కడో లేడు, ఈశ్వరుడు మనలోనే ఉన్నాడు, అదే ఈశ్వరుడు అందరిలోని ఉన్నాడు. సో నేను ఈశ్వరుడు వేరు కాదు, ఆ భేదభావం వదిలేసి భక్తితో చేయమంటున్నారు. అప్పుడు మీరు అలా ఉంటే న్యాచురల్ గా ఫలాపేక్ష లేకుండానే పనిచేస్తారు. భేదభావమే లేకపోతే ఫలాపేక్ష ఉండదు. సో అందుకని భేదభావం లేకుండా ఉండమని చెప్తున్నారు ఇక్కడ. భేదభావం లేకుండా ఉండి ఫలాపేక్ష లేకుండా ఉంటే ఫలాపేక్ష లేకుండా పనిచేయాలి. ఈశ్వరుడు వేరు, నేను వేరు కాదు, ఈశ్వరుడు నాలోనే ఉన్నాడు. సో అందుకని ఈశ్వరుని వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఈశ్వరుడు నాలోనే ఉన్నాడని అర్థం చేసుకుని ఆ ఉన్న అక్కడ నాలోనే ఉన్న ఈశ్వర తత్వం మీద ధ్యానం చేయమని. అప్పుడు కర్మయోగం ఇంకా బలపడుతుంది. ఎందుకంటే అంతా ఈశ్వరుడే కదా, మరి నాలో ఉన్న ఈశ్వరుడే అక్కడ ఉన్నాడు. ఇంకా అప్పుడు అటు ఇటు పరిగెత్తకుండా ఒకటే చోట కూర్చోమని, అది ఆ ఫలం కావాలి, ఆ పుణ్యం కావాలి అని పరిగెత్తకుండా ఒక చోట పెట్టుకుని పనులు చేయాలని చేసుకోండి. ఇది మనసులో పెట్టుకుని చేసుకుంటే ఆ ఫలాపేక్ష తగ్గుతుంది. కర్మయోగం 5 చాప్టర్లు, 6 చాప్టర్స్, 7, 8 వచ్చేసి 6th చాప్టర్ యోగం గురించి చెప్పారు. యోగ గురించి మొత్తం 6th చాప్టర్ లో ధ్యానం గురించి చెప్పారు. ధ్యానం ఎలా చెయ్యాలి అని. అంటే కర్మయోగం చేస్తే కొన్నాళ్ళు ఫలాపేక్ష లేకుండా చేస్తేనే కానీ మీరు కూర్చొని మెడిటేషన్ చేయలేరు. లేకపోతే మెడిటేషన్ కూర్చుంటే ఆ చేసే పనులు వాటి కాన్సంట్రేషన్ రాదు కదా అసలు. సో రిజల్ట్ యొక్క చింతన వదిలేస్తేనే కానీ మీరు కూర్చుని మెడిటేషన్ చేయలేరు. అందుకని ఫస్ట్ కర్మయోగం అని చెప్పి తర్వాత ధ్యాన యోగం చెప్పారు. ఇప్పుడు భక్తి చెప్తున్నారు. ఎందుకు? ఆ కూర్చుని మెడిటేషన్ చేసినప్పుడు కూడా రకరకాల ఉపాసనలు ఉంటాయి కదండి. ఆ ఉపాసన చేయండి, చేయండి చెప్తారు. సో కన్ఫ్యూజ్ అయిపోతారు అందరూ. ఆ కన్ఫ్యూజ్ అయిపోతున్నప్పుడు ఈ జ్ఞానం కావాలి. ఏంటి? ఈశ్వరుడు అంటే వేరే చోట ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు. శివుణ్ణి కొలిచినా, వైష్ణవుని కొలిచినా, దేవుని కొలిచినా అంతా ఒకటే. ఏ దేవతను కొలిచినా అదే సకల దేవతా స్వరూపము. ఎందుకంటే ఉన్న ఈశ్వర శక్తి ఒకటే. అది బాగా అర్థం కావాలి. అది బాగా అర్థం కాకపోతే మళ్ళీ ఫలాపేక్షలో పడిపోతాం. ఆ దేవతను కొలిస్తే అది వస్తుంది, ఈ దేవతను కొలిస్తే అది వస్తుంది. అందుకని ఇప్పుడు ఈ 6 చాప్టర్లు 12వ చాప్టర్ దాకా ఇలాగే ఉంటుంది. ఈశ్వరుడు ఒక్కడే, అక్షర పరబ్రహ్మయే ఈశ్వరుడు అంటే. ఓకే.
స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చాడు. స్టెప్ బై స్టెప్ చెప్తున్నాడు కదా మరి. అంత అర్జునుడు అడిగిన క్వశ్చన్ అదే 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 రాసుకుంటే మీకు అర్థమవుతుంది. ఒక్కొక్కటి ఆన్సర్ చేస్తున్నాడు. అవునండి, అవును అవును, ఒక్కొక్కటి ఆన్సర్. అదే అంటున్నా, ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అవును. భక్తి అంటే ఎలా ఉండాలి, భక్తి ఉంటేనే కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు సరైన చోటుకి వెళ్ళము, లేకపోతే ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటాము. ఆ భక్తి అంటే ఎలా ఉండాలని ఇక్కడ చెప్పారు. ఆ భక్తి ఫైనల్ మూమెంట్స్ లో భక్తి ఉండాలంటే జీవితం అంతా భక్తి ఉంటేనే కానీ ఫైనల్ మూమెంట్స్ లో భక్తి ఉండదు. అవునండి, అది అదే మీరు చెప్తుంటే అదే అనిపిస్తుంది. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉండేవారు, ఆవిడ ఎప్పుడు నారాయణ నారాయణ నారాయణ, 90 years అబోవ్ బతికారు. ఆవిడకి ఇంకే నామస్మరణ లేదండి. మలయాళీస్ వాళ్ళు 24 గంటలు ఓన్లీ నారాయణ నారాయణ అంటుండేవారు. మీరు చెప్పే ఈ అధ్యాయంలో నాకు ఆవిడ ఎన్నోసార్లు గుర్తొచ్చారు. అంచెదశ తెలీదు, బట్ 90 years తిరుగుతుండగా చూసాను నేను ఆవిడని. నిజంగా ఆ తత్వం నాకు బాగా ఇదనిపించింది. అంటే చెప్పాలి, బయట చెప్పడమే కాకుండా లోపల తత్వం కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఆవిడ అలానే ఉండేవారు, సైలెంట్ గా ఉండేవారు. నిజంగా అంటే నేను ఆవిడలో చూశాననే ఫీలింగ్ వచ్చింది నాకు మీరు ఈ అధ్యాయం చదువుతూ ఉంటే. లాస్ట్ మరి 5-6 శ్లోకాలు అయితే బాగా అన్వయం అనిపించింది నాకు. ఒకళ్ళలో చూడగలిగానా అనిపించింది నాకు. కృష్ణ చాలా తక్కువ మంది కల్పిస్తారు కదా అసలు. బాగుందండి.